Hello everyone, welcome to Vedanta Telangana 9th and 10th. This is Gayatri Patel, your master teacher for all the subjects. So guys, ఇక్కడ మనము ఈ వీడియోలో తెలంగాణ బోర్డు క్లాస్ 10 2025-2026 కి సంబంధించిన బ్లూ ప్రింట్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఆఫ్ కోర్స్ మనకి తెలంగాణ బోర్డు నుంచి అఫీషియల్ గా ఈ బ్లూ ప్రింట్ రిలీజ్ కాలేదు, బట్ స్టిల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి బ్లూ ప్రింట్ లో ఎలాంటి తేడాలు లేవు. మీరు లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ పేపర్స్ చూసుకుంటే సేమ్ ప్యాటర్న్ అండ్ సేమ్ వెయిటేజ్ తో క్వశ్చన్ పేపర్స్ అనేవి కంటిన్యూ అవుతున్నాయి. అఫ్ కోర్స్ విత్ చిన్న చిన్న చేంజెస్. సో వాటన్నిటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అసలు ఇంగ్లీష్ పేపర్ ప్యాటర్న్ ఏంటి, అండ్ ఈ ప్యాటర్న్ లో మనం ఎన్ని మార్క్స్ కి ఏ బిట్ కి కేటాయించాలి, అండ్ అలాగే వెయిటేజ్ ఏంటి, మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అండ్ ఈ వీడియోని ఒకవేళ మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్ అని అర్థం. సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బోల్డ్ అన్ని విషయాలను డిస్కస్ చేసేద్దాం. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ వేదాంత తెలంగాణ 9th and 10th. సో అండ్ సెషన్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది నేను ముందే చెప్పేశాను నాన్న, దట్ మ్యాథ్స్ బ్లూ ప్రింట్ డిస్కస్ చేసేటప్పుడే చెప్పేశాను దట్ మనకి క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్ కి ఉండట్లేదు. లాస్ట్ ఇయర్ వచ్చిన నోటిఫికేషన్ తర్వాత మళ్ళీ అప్డేట్ వచ్చింది దట్ మనము ఈ ఇయర్ 2025-2026 లో క్లాస్ 10 స్టూడెంట్స్ కేవలం 80 మార్క్స్ కి మాత్రమే ఎగ్జామ్ రాస్తున్నారు ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్ 80, కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ సైన్స్, బయో ఇవన్నీ కూడా 80 మార్క్స్ కే రాస్తున్నాం. మ్యామ్ మరి 100 ఎట్లా అవుతుంది అని అంటే ఆ రిమైనింగ్ 20 మార్క్స్ మీ సీనియర్స్, సూపర్ సీనియర్స్, వాళ్ళ ముందు సీనియర్స్ వీళ్ళందరూ ఎలా రాశారు, అలాగే 20 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ నుంచి వస్తాయి. ఇంటర్నల్ అంటే మనకి ఇయర్ మొత్తం కంటిన్యూ చేసే ఈ స్మాల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వీటన్నిటి నుంచి కలిపి ఒక 20 మార్క్స్, యావరేజ్ గా ఆన్ యావరేజ్ 20 మార్క్స్, అండ్ అలాగే ఇప్పుడు నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో ఆ 3 గంటలు రాసే ఎగ్జామ్ నుంచి 80 మార్క్స్ వస్తాయి. సో దీనికి నీకు ఇచ్చే టైము 3 hours 15 minutes టైం ఇస్తారు. ఎందుకు? ఆ 15 minutes క్వశ్చన్ పేపర్ చదివి నువ్వు ఒక అర్థం చేసుకోవడానికి అండ్ రిమైనింగ్ రాయడానికి 3 minutes. అండ్ అలాగే 100 మార్క్స్ ఉంటాయి, కానీ ఈ 100 లో నువ్వు ఎగ్జామ్ లో రాసేది కేవలం అటెంప్ట్ చేసేది కేవలం 80 మార్క్స్ కి. ఈ 20 ఇంటర్నల్స్ అని చెప్పాను కదా, ఈ 80లో కూడా 2 పార్ట్స్ గా విడదీస్తాడు. ఈ 2 పార్ట్స్ లో ఎలా ఉంటుందనంటే పార్ట్ ఏ అండ్ పార్ట్ బి లాగా ఉంటుంది. పార్ట్ ఏ మనకి 60 మార్క్స్ కి ఉంటుంది, అండ్ అలాగే పార్ట్ బి మనకి 20 మార్క్స్ కి ఉంటుంది. సో టోటల్ గా నువ్వు రాసేది 80 మార్క్స్ కి పేపర్. ఓకే, మరి పేపర్ ఈ 60 మార్క్స్ అండ్ 20 మార్క్స్ ఎలా సెగ్రిగేట్ చేశాడు, ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి అనేది చూద్దాం. అండ్ అఫ్ కోర్స్ మీకు ఎండ్ ఆఫ్ ది వీడియో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒక క్వశ్చన్ పేపర్ కూడా, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. యూ డోంట్ నీడ్ టు వరీ. ఓకే, సో ఫస్ట్ నుంచి మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ లో నువ్వు ఒకవేళ క్వశ్చన్ చాప్టర్స్ చదువుతున్నప్పుడు నువ్వు ఇది నోటీస్ చేసి ఉంటావు. రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి అని మనకి ప్రతి చాప్టర్ లో కూడా ఇట్లా 3 సెగ్మెంట్స్ ఉంటాయి కదా. సో దీని నుంచి నీకు మేజర్ గా ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక ప్యాసేజ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా మన పేపర్ లో ఉన్న రీడింగ్ ఏ నుంచి వస్తుంది. ఒక ప్యాసేజ్ ఇచ్చి దాన్ని మొత్తం నుంచి చదివిన తర్వాత 4 క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ 4 క్వశ్చన్స్ కి ఒక్కొక్క దానికి 3 మార్క్స్ చొప్పున నీకు ఫస్ట్ ప్యాసేజ్ నుంచి 12 మార్క్స్ వచ్చేస్తాయి. సో 4 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ అలాగే ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్. సో ఇక్కడ నుంచి నీకు వచ్చేది 12 మార్క్స్. ఇది ఫస్ట్ బిట్. అక్కడ ఎన్ని క్వశ్చన్స్? 4 అన్నా కదా, 1 to 4 క్వశ్చన్స్ ఫస్ట్ ప్యాసేజ్ లో అయిపోయినాయి. సెకండ్ ప్యాసేజ్ ఎక్కడ నుంచి అంటే రీడింగ్ బి అండ్ సి నుంచి ఏదైనా అడగొచ్చు. సో ఇవన్నీ క్వశ్చన్స్ మళ్ళీ ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయి, 5, 6, 7, 8. నువ్వు ప్యాసేజ్ మొత్తం చదివి కిందకున్న క్వశ్చన్స్ కి 4కి ఆన్సర్ చేస్తే ఒక్కొక్క క్వశ్చన్ కి 3 మార్క్స్ చొప్పున నీకు ఇక్కడ నుంచి కూడా 12 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే కేవలం టెక్స్ట్ బుక్ లో ఉన్న నువ్వు ప్రతిదీ కూడా ఈ 2 కూడా టెక్స్ట్ బుక్ నుంచి మాత్రమే వస్తాయి, బయట నుంచి రావు. కేవలం టెక్స్ట్ బుక్ లో ఉన్న ఈ ప్యాసేజెస్, ఈ రీడింగ్ ఏబిసి నువ్వు కవర్ చేయడం వల్ల 24 మార్క్స్ కవర్ అవుతున్నాయి. ఓకే, ఇది ఫస్ట్ 2. దెన్ ద థర్డ్ వన్ 9th నుంచి 12th వరకు ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే స్టడీ స్కిల్స్ ఉంటాయి. సో స్టడీ స్కిల్స్ లో మనకి ఎక్కడ నుంచి చార్ట్స్ నుంచి వస్తాయి. ఒక చార్ట్ ఉంటుంది, లేకపోతే ఒక టేబుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం మీద మనకి ఇచ్చేది ఎట్లా ఉంటుంది అంటే ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక గ్రాఫ్ ఇవ్వచ్చు, లేదంటే ఏదైనా ఒక టేబుల్ ఇవ్వచ్చు, లేదంటే ఒక ట్రీ ఇవ్వచ్చు. సో అది వంశవృక్షం కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కేటగిరీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు వాట్ ఈస్ 10th తర్వాత ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, 4 గ్రూపులు ఉన్నాయి. ఆ 4 గ్రూపులు ఇంటర్లో చదివిన తర్వాత ఇంకేం చదువుతావు, ఇలాంటి ఒక టేబుల్ లాగా ఇవ్వచ్చు. సో ఇట్లా రకరకాల చార్ట్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ని మనకి ప్యాసేజ్ లాగా టెక్స్ట్ రీడింగ్ లాగా కాకుండా
మనకి ఏ రకంగానైనా గ్రాఫ్ కానీ లేకపోతే పై చార్ట్స్ ఆర్ఎల్స్ టేబుల్స్ ఇలా ఇచ్చిన తర్వాత మనం దాన్ని చదివి అర్థం చేసుకుని నువ్వు ఆ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. ఇప్పటిదాకా నేను డిస్కస్ చేసిన దేనికి కూడా మనకి ఇంటర్నల్ చాయిస్ లేదు, కానీ ఈ నెక్స్ట్ దానికి ఉంది. ఏంటిది? 13th క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్స్. సో సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక సేమ్ అగైన్ ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ లాగా ఒక స్టోరీ లాగా ఇస్తాడు, కాకపోతే మధ్య మధ్యలో దానికి ఖాళీలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటి, ఒక బ్లాంక్ లాగా ఇచ్చి దానికి ఒక నెంబర్ ఇస్తాడు. సో ఇవి మొత్తం 6 ఉంటాయి. ఈ 6లో నువ్వు అటెంప్ట్ చేయాల్సింది కేవలం 4 క్వశ్చన్స్. ఏదైనా 4 అటెంప్ట్ చేయొచ్చు. ఆ 2 అనేది నీకు ఆప్షన్. ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ 8 మార్క్స్ ఉంటాయి. సో ఇదేం అడుగుతాడు, మనకి కింద క్వశ్చన్స్ ఇచ్చి అక్కడ పైన బ్లాంక్ ఉంటుంది, కింద క్వశ్చన్స్ ఇచ్చి దీనికి గ్రామర్ లాగా లైక్ దీన్ని ఏదైనా సెంటెన్స్ మార్చడమో లేకపోతే మనకి వర్బ్ ఫామ్ తప్పు ఉండడమో లేకపోతే సినోనిమో ఇట్లాంటివి అడగడం చేస్తాడు. సో అది మనకి సెంటెన్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేయడం, లైక్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ కానీ లేకపోతే మధ్యలో ఏదన్నా యాడ్ చేసి రాయమండం కానీ లేకపోతే ఈ వర్డ్ తో స్టార్ట్ చేయండి సెంటెన్స్ అని కానీ ఇలాంటివన్నీ కూడా మనకి 13th క్వశ్చన్ లో ఉంటాయి. రైట్, 13th క్వశ్చన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ 13లో మనకి 4 సబ్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి 8 మార్క్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి మొత్తం? ఇది 24 అండ్ అలాగే ఇది 16. టోటల్గా 24 + 16 40 మార్క్స్ అయిపోయినాయి ఇక్కడికి. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్లో ఇక్కడ మనకి మేజర్ డిస్కోర్సెస్ అండ్ మైనర్ డిస్కోర్సెస్ అని ఉంటాయి. మైనర్ డిస్కోర్సెస్ 2 బిట్స్ వస్తాయి అండ్ మేజర్ డిస్కోర్సెస్ ఒకటే వస్తుంది, కానీ దీంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. సో మేజర్ డిస్కోర్సెస్ మనకి టెక్స్ట్ ఇండిపెండెంట్ అయినా రావచ్చు, లేదంటే టెక్స్ట్ డిపెండెంట్ అయినా అంటే టెక్స్ట్ బుక్ లో నుంచి అయినా రావచ్చు, బయట నుంచి అయినా రావచ్చు. మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి మనకి దీని నుంచి? 10 మార్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మైనర్ డిస్కోర్సెస్ లో 2 వస్తాయని చెప్పానా, ఒకటి టెక్స్ట్ బుక్ లో నుంచి వస్తుంది, ఇంకొకటి టెక్స్ట్ బుక్ లో నుంచి టెక్స్ట్ డిపెండెంట్ ఉంటుంది. అండ్ వీటన్నిటికీ ఈ రెండింటికి కలిపి మళ్ళీ 5 మార్క్స్ కాబట్టి నాకు ఇక్కడ నుంచి 60 మార్క్స్ వస్తాయి. సో టోటల్ గా సెక్షన్ ఏ నుంచి మనం 60 మార్క్స్ ని ఎలా సెగ్రిగేట్ చేశారో చూసాం కదా. నౌ ఇట్స్ టైమ్ టు డిస్కస్ పార్ట్ బి. రైట్, అండ్ పార్ట్ బిలో మనకి కొన్ని ఎంసీక్యూస్ ఉంటాయి, కొన్ని బ్లాంక్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. సో 17 నుంచి 28 క్వశ్చన్స్ కి ఎట్లా అంటే ఒక ప్యాసేజ్ ఇస్తాడు. అది ప్యాసేజ్ అయినా కావచ్చు, డైరెక్ట్ టెక్స్ట్ గా ఉండడం, లేకపోతే ఒక పోయం అయినా ఉండొచ్చు. ఈ పోయం నుంచి ఇది టెక్స్ట్ బుక్ కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ నుంచే వస్తుందనా, ఇక్కడ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఒక్కొక్క క్వశ్చన్ కి అన్ని కూడా ఎంసీక్యూస్. ఒక్కొక్క క్వశ్చన్ కి నువ్వు ఒక్కొక్క రైట్ ఆన్సర్ ఇస్తే 5 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, 5 మార్క్స్ అండ్ 17 నుంచి 12th వరకు 21 వరకు నీకు 5 మార్క్స్ వచ్చేస్తాయి ఫ్రమ్ పోయం లేదంటే ప్యాసేజ్. ఇది పార్ట్ బి. దాని తర్వాత ఎడిటింగ్ ఉంటుంది, ప్యాసేజ్ ఎడిటింగ్ కానీ అదే సెంటెన్స్ ఎడిటింగ్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా కంప్లీట్ టెక్స్ట్ బుక్ నుంచే వస్తుంది. సో దీని నుంచి కూడా 5 మార్క్స్ వచ్చేస్తాయి. రైట్, ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్ ఉంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. ప్రతి క్వశ్చన్ కి 1 మార్క్ నానా ఇక్కడ. దెన్ క్లోజ్ టెస్ట్ కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది కూడా టెక్స్ట్ బుక్ నుంచి బయట నుంచి వస్తుంది, టెక్స్ట్ బుక్ నుంచి రాదు. సో 5 మార్క్స్. దెన్ సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్బ్ ఫార్మ్స్, రైట్ కరెక్ట్ ఫార్మ్ ఏంటి సెంటెన్స్ ది, అండ్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కలిపి మనకి ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచే వస్తాయి. సో అవన్నీ కలిపి 5 మార్క్స్. సో టోటల్ గా ఇక్కడ ఎన్ని మార్క్స్ అయినా దిస్ ఈస్ ఆల్ అగైన్ 20 మార్క్స్ వచ్చేసాయి. సో సెక్షన్ ఏ నుంచి 20 మార్క్స్ అండ్ అలాగే సెక్షన్ బి నుంచి 20 మార్క్స్. ఇది ఇలా సెగ్రిగేట్ చేశారు, చూసారు కదా. బట్ దీంట్లో మనకి రకరకాల బిట్స్ ఉన్నాయి, కానీ వెయిటేజ్ ఎలా ఉంటుంది మనకి అని అంటే మార్క్స్ వెయిటేజ్ లో కాంప్రిహెన్షన్ మనకి 37 మార్క్స్ వస్తాయి. రైట్, 37 మార్క్స్, 37 ఇది పర్సంటేజెస్ అనుకుంటున్నానా. రైట్, అండ్ అలాగే ఇక్కడ క్రియేటివ్ రైటింగ్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 20 మార్క్స్ వస్తున్నాయి. సో క్రియేటివ్ రైటింగ్ అని అంటే నీకు ఒక టేబుల్ నుంచి ఏదైనా స్టోరీ రాయమండం కానీ, లేకపోతే ఒక లెటర్ రైటింగ్ కానీ, లేకపోతే ఒక ఎస్సే రైటింగ్ కానీ, లేకపోతే నీ ఒపీనియన్ ఏంటి, ఇలా ఒక సినారియో జరిగింది ఈ సిచ్యువేషన్ పైన, ఇది ఇట్లా కొంతమంది స్టేట్మెంట్స్ పాస్ చేశారు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్. సో నువ్వు దాని మీద నీ ఒపీనియన్ ఏంటి అని రాయమంటారు. అండ్ అలాగే వొకాబులరీ అండ్ గ్రామర్ నుంచి 23 వచ్చేస్తాయి. సో మొత్తం నానా ఇక్కడ మనకి ఇది మార్క్స్ ఇవి పర్సంటేజ్ ఏం కాదు, మార్క్స్. సో టోటల్ గా ఎన్ని మార్క్స్ ఇది ఇక్కడ నుంచి? అండ్ 80 మార్క్స్ వస్తున్నాయి. ఇది వెయిటేజ్. ఓకే, సరే ఇదంతా ఓకే, కానీ ఒక శాంపిల్ పేపర్ కానీ మనకి ఏదైనా గవర్నమెంట్ నుంచి పేపర్ వస్తుందా? ఎవ్రీ ఇయర్ మనకి ఏపీకి రిలీజ్ చేసినట్టుగా ఇక్కడ రిలీజ్ చేయరు. బట్ నువ్వు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఏదైనా లాస్ట్ 2-3 ఇయర్స్ పేపర్స్ లో నువ్వు ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. సో నేను ఇక్కడ ఒక 2024 పేపర్ ని కన్సిడర్ చేశాను, సో దాట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా నిజమేనా లేకపోతే అబద్ధమా, లేకపోతే ఏదైనా కల్పించి చెప్తున్నానని. ఫస్ట్ ఇక్కడ ఏమంది 2.5 hours ఇచ్చారు.
రిమైనింగ్ అవర్స్ పార్ట్ బికి ఇస్తాడు. సో పార్ట్ ఏకి 2.5 hours అండ్ అలాగే మనకి ఇక్కడ 60 marks కి ఈ ఫుల్ పేపర్ ఉంటుంది. ఫస్ట్ నుంచి 4th క్వశ్చన్ ఒక ప్యాసేజ్ ఇచ్చాడు, రైట్? సో ప్యాసేజ్ ఇచ్చి దానికి సంబంధించిన 1, 2, 3, 4 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ కి 3 marks ఉన్నాయి, 12 marks. ఓకే, ఈ 4 marks కి నువ్వు ఆ ప్యాసేజ్ చదివి అర్థమైన దాన్ని బట్టి నువ్వు రాయాలి 1 or 2 sentences లో. ఓకే, 1 or 2 sentences కాదు, 3 to 4 sentences లో రాయాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాసేజ్ ఇచ్చాడు, దీని కింద కూడా మళ్ళీ మనకి 4 questions ఉన్నాయి. అండ్ ఈ 4లో అఫ్ కోర్స్ కొన్ని సబ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి, ట్రూ స్టేట్మెంట్స్ ఏది ఫాల్స్ అని. సో దీని నుంచి మళ్ళీ మనకి 4 questions రాయాలి, అఫ్ కోర్స్ 3 marks అండ్ 12 marks వస్తున్నాయి, రైట్? ఇవన్నీ ఎన్ని sentences లో రాయాలి? సో 3 to 4 sentences లో రాయాలి దీనికి కూడా. నెక్స్ట్ ఇది ఇందాక నేను స్టడీ స్కిల్స్ అని చెప్పింది, ఇలాంటి ఒక టేబుల్ ఇచ్చాడు. ఒక కంప్లీట్ గా మనకి గ్రాసరీ లాగానో లేకపోతే మనకి బుక్స్ చదివేటప్పుడు లాస్ట్ కి లేకపోతే స్టార్టింగ్ లో ఉంటది కదా ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఈ టెక్స్ట్ బుక్ దీని మీద బేస్ అయ్యి తయారు చేశారు, లేకపోతే ఈ టెక్స్ట్ బుక్ ని మనం ఈ బుక్స్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేసాం, రీసెర్చ్ చేసాం అని అవన్నీ ఒక క్లాజ్ ఉంటది కదా. సో అలాంటి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మనకి 4 questions వస్తాయి. నీకేం అర్థమైంది అన్న దాన్ని బట్టి ఇక్కడ 4 questions వస్తాయి. ఈ 4 questions కి నీకు వచ్చే మార్క్స్ ఎన్ని? ఒక్కొక్క దానికి 2 marks, 8 marks వస్తుంది. ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్యాసేజ్ ఇచ్చాడు నాన్న. ఈ ప్యాసేజ్ లో ఇదేంటి మనకి కాంప్రిహెన్షన్ లాంటిది. సో ఈ ప్యాసేజ్ లో ఇక్కడ కొన్ని లైన్స్ ఇచ్చారు, అండర్లైన్స్ ఇచ్చి నంబర్స్ ఇచ్చాడు, రైట్? సో దీంట్లో ఈ కింద ఈ ప్రతి 4 to 6 sentences ఉంటాయి ఇలాగా. ఇప్పుడు ఏమంటున్నాడు కింద, ఇక్కడ స్టార్ట్ విత్ నో సూనర్ హ్యాడ్ ద క్రో అనే దాంతో స్టార్ట్ చేయమంటున్నాడు. వైల్ పాసింగ్ బై అని ఇక్కడ కొన్ని రీరైట్ ద సెంటెన్స్ విత్ నో అదర్ ఇలాంటి వర్డ్స్ యాడ్ చేసి రాయమనడము, లేకపోతే ఇట్లాంటి వర్డ్ ని ఇందాక 4th sentence లో కంబైన్ చేసి రీరైట్ రాయమనడము, లేకపోతే మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ చేస్తాడు. మొత్తం మీద ఈ 6 లో నువ్వు ఏదైనా 4 రాయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ఒక నాన్న, ఇది మనకి క్రియేటివ్ రైటింగ్ కిందకి వస్తుంది. ఒక లెటర్ రైటింగ్ ఇవ్వచ్చు, ఒక ఎస్సే ఇవ్వచ్చు, లేకపోతే నీ ఒపీనియన్ ఏంటి సిచ్యువేషన్ పైన అని అడగొచ్చు. ఇలాంటివి ఇస్తాడు, ఫైన్. సో ఇదంతా కూడా మనకి ఈ ఇందాక సేమ్ నేను చెప్పిన ప్యాటర్న్ లాగానే ఉంది. బట్ మనకి పార్ట్ బి పేపర్ బయటకు దొరకదు కాబట్టి నేను దాన్ని డిస్కస్ చేయట్లేదు. బట్ స్టిల్ సో మెనీ ప్రాక్టీస్ పేపర్స్ ఉన్నాయి, వాటిని మనం ఫ్లోలో కంటిన్యూ చేద్దాం. ఫస్ట్ మన ప్లాన్ ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఒక్కొక్క గ్రామర్ ఇప్పుడు ఉంది కదా మనకి, ఒక్కొక్క బిట్ ఉంది కదా, ఆ ఒక్కొక్క బిట్ని ఏం చేయాలి, ఎలా చదవాలి అనేది ఫస్ట్ నేర్చుకున్న దాని తర్వాత ప్రాక్టీస్ సెషన్స్కి వెళ్దాం. ఓకే, సో గైస్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన ఇంగ్లీష్ గ్రామర్ బ్లూ ప్రింట్ వీడియో. ఈ పేపర్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. కావాలంటే 24, 25 and 23 ఈ 3 years పేపర్స్ నేను ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఇంకా ఎవరికైనా ఏమన్నా వేరే సబ్జెక్ట్స్ మీద డౌట్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. Bye for today, guys.